ఇప్పుడు గమ్స్ ఇంకా చిగుళ్ళు నుంచి సాధారణంగా రక్తం కారుతూ ఉంటుంది, నొప్పి ఉంటుంది. అటువంటికి చిగుళ్ళు వాచి నోటి దుర్వాసన ఉండి విపరీతంగా లాలాజలం ఊరుతుంటే ఆ బాధలు రాత్రిపూట కూడా ఎక్కువైనట్టయితే మెర్కుసాల్ 30లో రోజుకు 3 సార్లు చొప్పుని కొన్నాళ్ళు వాడాలి. ఈ మందు రాత్రిపూట వాడకూడదు. దంతాలు ఊడదీసిన తర్వాత చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటే ఆర్నికా 200లో రోజుకు 3 సార్లు చేసినట్టు ఆ రక్తం కారడం తగ్గుతుంది. రక్తస్రావం ఆర్నికాతో తగ్గకపోతే హైపరికం 30లో వాడాలి. దీంతో తప్పకుండా రక్తం పూర్తిగా కట్టేస్తుంది. రక్తం రంగు గాఢంగా కానీ అది నీలంగా కానీ ఉన్నట్టయితే హెమామెలిస్ 30లో రోజుకి 3 సార్లు చొప్పున వాడాలి. ఇగుళ్ళు స్పాంజ్ వలె మెత్తగా ఉంటాయి, రక్తం స్రవిస్తూ ఉంటుంది, పళ్ళు నల్లగా ఉండి ముక్కలుగా విరిగిపోతుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు పుప్పిపళ్ళు ఉంటుంటాయి. దానికి క్రియేసోట్ 30 వాడినట్టయితే కొన్నాళ్ళు వాడినట్టయితే ఆ పళ్ళు దంతాలు సవ్యంగా వస్తాయి. దంతాలు ఊడదీసిన తర్వాత ఆర్నికాతో రక్తస్రావం కట్టకపోతే ఫాస్ఫరస్ 30లో రోజుకి 3 సార్లు చొప్పున వాడినట్టయితే కట్టేస్తుంది. ఇప్పుడు గమ్స్ స్వెల్లింగ్ అంటే ఇగుళ్ళ వాపు, దీనికి సాధారణంగా ముఖ్యంగా ఇవ్వాల్సిన మందు బిస్మత్ 30లో రోజుకి 3 సార్లు చొప్పున కొనాలు వాడితే ఆ ఇగుళ్ళ వాపు కట్టేస్తుంది. ఒకవేళ దీనికి తగ్గకపోతే మెర్కుసాల్ 30 వాడవలసి వస్తుంది. దాంతో పూర్తిగా నయం అయిపోతుంది. తర్వాత గమ్ బాయిల్, ఇగుళ్ళ మీద పుండు పడడం, దీనికి ఎకనేట్ 30 రోజుకి 2 సార్లు, బెల్లోనా 30 రోజుకి 2 సార్లు చొప్పున 2-3 రోజులు 4 రోజులు వాడినట్టయితే ఆ ఇగుళ్ళ మీద వచ్చే కురుపులు, సాధారణంగా వచ్చే కురుపులన్నీ కూడా తగ్గిపోతాయి. ఒకవేళ ఇగుళ్ళ మీద వచ్చే కురుపు విపరీతంగా నొప్పి ఉండి ఆ నొప్పి ముఖాంతగా ప్రసరిస్తున్నట్టయితే హెక్లా లావా 60 పొటెన్షియల్లో కానీ 30 పొటెన్షియల్లో కానీ వాడితే ఆ బాధలన్నీ కూడా తగ్గుతాయి. ఇప్పుడు పయోరియా గురించి చర్చించుకుందాం. అంటే పయోరియా అంటే పళ్ళు నిలబడడానికి ఒక సాకెట్ ఉంటుంది. ఆ సాకెట్ కృషించిపోయి పుండుపడి దాంట్లోంచి రక్తం చీము కారుతూ ఉంటుంది, గొప్ప దుర్వాసనతో ఉంటుంది, విపరీతమైన నొప్పి ఉంటుంది. దీనికి ముఖ్యంగా ముందుగా కాలిండియా మదర్ టించరు, ఎగ్నేషియా మదర్ టించర్లో చెరో 5 చుక్కలు చొప్పున కలిపి రోజుకి 3 సార్లు చొప్పున కొన్ని వారం వాడితే ఆ ఇన్ఫెక్షన్లు తగ్గి బాధలు తగ్గుతాయి. దాంతోపాటుగా మెర్కుసాల్ 200 డైలీ 1 డోస్ చొప్పుని వారానికి 3 రోజులు 4 రోజులు చొప్పుని 2-3 వారాలు వాడినట్లయితే ఆ నోటి దుర్వాసన, ఆ రక్తం కారణం చీము కారణం కూడా తగ్గుతుంది. పైవాటితో పాటుగా మంచి గుణం ఇవ్వడానికని ఎమిటిన్ 60 పొటెన్షియల్లో వాడినట్లయితే చాలా మంచిది. చల్లగాలి వల్ల పంటి సెలపు వచ్చి బాధపడుతూ పయోరియాగా ఉన్నట్లయితే ప్లాంటగో 30 రోజుకి 3 సార్లు చొప్పుని కొన్నాళ్ళు వాడితే చాలా మంచిది.